ఎవర్ గ్రీన్ హిట్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది ఎగ్ విత్ క్యాప్సికమ్ కాంబినేషన్. ఇప్పుడు మనం ఆ ఎగ్ విత్ క్యాప్సికమ్ యూస్ చేసుకుని ఒక చాలా ఈజీగా, త్వరగా అండ్ అలానే టేస్టీగా, హెల్తీగా ఉండే ఒక రెసిపీ అయితే చేయబోతున్నాం. మన 100 వెరైటీస్ ఆఫ్ ఎగ్ రెసిపీస్ ఛాలెంజ్ లో ఈ రోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఎగ్ క్యాప్సికమ్ బజ్జీ. బజ్జీ అంటే అదేదో శనగపిండి యూస్ చేసి డీప్ ఫ్రై అదంతా ఏముండదు. మీ దగ్గర జస్ట్ క్యాప్సికమ్ ఎగ్స్ ఉంటే చాలు. ఈ రెసిపీ 5 minutes లో ఫటాఫట్ అయిపోతుంది. అలానే టేస్ట్ లో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్. సో ఇప్పుడు నందు చేయబోతున్న ఎగ్ క్యాప్సికమ్ రెసిపీ అనేది జస్ట్ చాలా త్వరగా మన దగ్గర 5 minutes టైం గానీ ఉందంటే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంట. దీన్ని మనం స్నాక్స్ గా, ఈవినింగ్ టైంలో స్నాక్స్ గా కూడా తినొచ్చు అంట. అండ్ అదే విధంగా మధ్యాహ్నం పూట అన్నంలో మంచిగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. సో చాలా అంటే జస్ట్ 5 minutes లో కాబట్టి త్వరగా అందరూ ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మన 100 వెరైటీస్ ఆఫ్ ఎగ్ రెసిపీ ఛాలెంజ్ లో మనం చేయబోతున్న 5th రెసిపీ ఎగ్ క్యాప్సికమ్ బజ్జీని అయితే స్టార్ట్ చేసేద్దాం. అందుకన్నా ముందు హలో అండి, వెల్కమ్ టు అర్జునక్స్ ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అర్జునక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. అలానే వీడియోకి లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇంక లేట్ చేయకుండా మన రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. క్యాప్సికమ్, అలానే ఒక ఆనియన్, ఒక టొమాటో. ఎగ్ క్యాప్సికమ్ బజ్జీకి నేనైతే ఒక క్యాప్సికమ్ తీసుకున్నా. అది లైక్ కొంచెం పెద్దగా ఉండేది తీసుకున్నా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయాలని చెప్తాను అనుకుంటున్నారా? కాదు, దీన్ని ఇప్పుడు ఇలా దాని టోపీ లేపేయాలి. ఈ లోపల ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా తీసేయాలి. అంటే ఇదంతా ఎంటీ అయిపోవాలి. ఇలా దీంట్లో గింజలు అదంతా లేకుండా క్లీన్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక ఎగ్ తీసుకొని దాన్ని దీంట్లో కొట్టి ఆనియన్స్, టొమాటో, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొత్తిమీర. అదేదో కొత్తిమీర వేస్తే నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. పెప్పర్, సాల్ట్, కారం, ఇంకేంటి పెప్పర్, సాల్ట్, కారం, పసుపు, ఎగ్, టొమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర అన్ని మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకొని ఓకే ఓకే 4 sides నేను 4 toothpicks ని గుచ్చి పెట్టాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు ప్యాన్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ని దీని మీద పెట్టాలి. ఇదేం డాన్స్ చేస్తుంది అప్పుడే. అయ్యో, ఆయిల్ అప్లై చేసి ఇది డాన్స్ చేస్తుంది. ఆయిల్ అప్లై చేసి ఇలా క్లోజ్ గా ఉండేదాంతో మూసేయాలి. దీని కాసేపు మంచిగా ఉడకనియాలి. ఇది డాన్స్ చేస్తుంది, లోపలిది డాన్స్ చేస్తుంది. ఇది ఉడుకుతూ ఉంది. ఇది ఉడికే లోపల క్యాప్సికమ్ ఎగ్ కాంబినేషన్ లో ఇంకొక రెసిపీ కూడా చూద్దాం. ఇది కూడా ఎగ్ క్యాప్సికమ్ బజ్జీయే, కాకపోతే ఇది ఇంకొక వెరైటీ అన్నమాట. దీనికి కూడా కొద్దిగా ఆనియన్స్, కొంచెం టొమాటోస్. ఈ మిక్చర్ మాత్రం రెండింటికి కామన్ ఉంటుంది, కాకపోతే ఈ బజ్జీకి చేసే ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. సో టేస్ట్ కి కొంచెం సాల్ట్, అలానే కొద్దిగా కారం, కొద్దిగా పెప్పర్ పౌడర్, అన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర. ఎగ్ బజ్జీకి క్యాప్సికమ్ ఎలా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ తొడియం వరకు కట్ చేసేసి సేమ్ ఈ లోపలిది తీసేయాలి. పైన తొడిమి తీసేసా. ఇప్పుడు ఎలా కట్ చేయాలంటే ఇలా ఇలా ఈ షేప్ లో వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. దీని లోపల ఈ ఎగ్ మిక్చర్ ని వేసి బజ్జీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అయ్యో, నా ప్యాన్ అంతా మాడిపోయింది. కథం టాటా బాయ్ బాయ్. మా అత్తమ్మ వచ్చిందని కాదు. ఇది ఇంకా ఉడకాలనుకుంటా. ఇది ఇంకా కుక్ అవుతుంది, అందుకనేసి ఈ పక్కకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఫాస్ట్ గా ఉడకట్లేదని దాంట్లో వాటర్ వేసా. అదేమో 4 సార్లు డాన్స్ వేసింది. ఇదేంటి డాన్స్ వేస్తుంది?
మంచిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు మన క్యాప్సికమ్స్ ఇలా పెట్టేసుకోవాలి. 1 2 3. ఇందులో మన మిక్చర్ని యాడ్ చేసుకోవడం. అండ్ మన ప్యాన్ కొంచెం పైన కొంచెం ఎత్తు, ఇక్కడ కొంచెం డౌన్ ఉంది, అందుకని కొంచెం అలా కారిపోయింది. అయినా ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, ఇది కరెక్ట్గా లేదు క్యాప్సికమ్, అందుకని ఈ గ్యాప్ నుంచి బయటకు వచ్చింది. పర్లేదు, ఇవన్నీ మంచిగా వస్తాయి. సో ఇది అయిపోయాక పైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆ పక్కేమో సమాధిలో నుంచి అరుస్తున్న పసుపతి లాగా దబదబా సౌండ్ వస్తుంది. అది అసలు ఉడుకుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఒక 2 minutes మూత పెట్టి దీన్ని కుక్ చేసుకుందాం. ఈ లోపల ఇది ఏందో సౌండ్ వినిపిస్తుందా? ఇది ఉడుకుతుందో లేదో అర్థం కావట్లా. ఇప్పుడు ఇది ఒక పక్క అయితే కాలిపోయింది, మూడు అతుకుపోయాయి. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసేసి అంతే. ఇదైతే ఎంత ఈజీగా ఉంది బజ్జీ. ఈ బజ్జీ అయితే ఆయిల్ రాసి ఒక 5 minutes ఉడికిచ్చాను. తర్వాత చూస్తే అసలు కొంచెం ఒక 2% గా ఉడకలే. తర్వాత వాటర్ వేసి మళ్ళీ ఉడికిచ్చాను. ఇప్పటికి 10 minutes అయింది. 10 minutes దాటింది. ఇప్పటికి ఉడికిపోయిందా? ఈ బజ్జీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సో ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఒకసారికి 2 types ఆఫ్ ఎగ్ క్యాప్సికమ్ బజ్జీస్ అనమాట. మన ఎగ్ క్యాప్సికమ్ బజ్జీ, బుజ్జి బుజ్జి ఎగ్ క్యాప్సికమ్ బజ్జీస్. ఫైనల్ గా 100 varieties ఆఫ్ ఎగ్ ఛాలెంజ్ లో 5th రెసిపీ అయితే రెడీ అయిపోయింది, ఎగ్ క్యాప్సికమ్ బజ్జీ. అది కూడా 2 types. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి విన ఎలా ఉందో చెప్తారు. తిప్పుతా ఎలా ఉంది? టేస్ట్ అయితే చాలా బాగుంది. టమాటా సాస్ వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంది. టేస్ట్ నిజంగానే చాలా బాగుంది. సో ఇప్పుడు మన ఎగ్ బజ్జీ ఉంది కదా, అది తింటున్నా. కింద అయితే కొంచెం మాడిపోయింది అనమాట ఎక్కువసేపు పెట్టడం వల్ల. ఉడికిందా లోపల? నిజంగా బాగుందా? కాదుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉందన్నమాట. మీరు కానీ ఇలాగా ఇంట్లో ట్రై చేస్తే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది బాగుంది. నాకు సాస్ అంటే ఇష్టం, టొమాటో సాస్. అది ఇంట్లో చేసుకుని నాకు నచ్చుతుంది. వీటిలో వేస్తే ఇంకా బాగుంది. పర్టికులర్ గా ఈ ఐటమ్ టమాటో సాస్ చాలా బాగుంది. అదిరిపోయింది. బాగుండదేమో అనుకున్నా, బట్ టమాటో సాస్ వేస్తేనే బాగుంది. క్యాప్సికమ్ నచ్చే వాళ్ళకైతే ఇలాంటి ఐటమ్ చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో కూడా మీరు ఇలాంటి ఐటమ్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలు కావచ్చు, లేదంటే మీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు అనమాట. అంత బాగుంది టేస్ట్ కూడా ఇది. సో ఇలాంటి కొత్త ఐటమ్స్ ఇంకా మేము ముందు చాలా చేయబోతున్నాము. మీరు ఖచ్చితంగా ఇలాంటివన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి అబ్బా. లైక్లు ఇచ్చి మీరు సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా మేము ఇంకా కొత్త వెరైటీస్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తాం. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.